మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సిద్దిపేటలో పర్యటించబోతున్నారు. రోడ్ షోలో భాగంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారో మాజీ మంత్రి హరీష్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాల మీద కూడా వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. సో సిద్దిపేట వేదికగా కేసీఆర్ ద్వారా ఈ మెదక్ పార్లమెంట్ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే డెఫినెట్గా ఈరోజు రాష్ట్రంలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. గ్యారంటీల అమలు ఒక్కటి కూడా చేయలేకపోయింది. ఇవాళ 6లో 5 గ్యారంటీలు అమలైనాయని రేవంత్ రెడ్డి, 6 గ్యారంటీలు పూర్తయినాయని రాహుల్ గాంధీ గారు, మహిళలకు 2,500 రూపాయలు బ్యాంకు ఖాతాల్లో వేశామని పచ్చి అబద్ధాన్ని స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభల్లో చెప్తున్నారు. అందుకే మేము ఒకటే కోరుతున్నాం, 2,500 రూపాయలు పడ్డ మహిళలు కాంగ్రెస్కు ఓటేయండి, పడనోళ్ళందరూ బీఆర్ఎస్కు కారు గుర్తు కోటేస్తే రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచి ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. ఇవాళ 6 గ్యారంటీల్లో 5 అమలైనాయని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మొదటి గ్యారంటీ మహిళలకు 2,500 పడలేదు. రెండవ గ్యారంటీ రైతు బంధు 15,000 రుణమాఫీ జరగలేదు. మూడవ గ్యారంటీ వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్ జరగలేదు. 5వ గ్యారంటీ పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు జరగలేదు. అంటే ఏ ఒక్క హామీని కూడా, విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తాము 5 లక్షలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్ని రకాలుగా ప్రజల్ని ఇవాళ మోసం చేసింది కాంగ్రెస్. ఇక బీజేపీ అంటారా, బీజేపీ తెలంగాణకు మొండి చేయి చూపింది. మేము గత 10 ఏళ్ళుగా చెప్తున్నటువంటి విషయమే. బీజేపీ పార్టీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన మెడికల్ కాలేజీ, నవోదయ విద్యాలయము, నర్సింగ్ కాలేజీల్లో కూడా మొండి చేయి చూపింది. ఈ రాష్ట్రం కేంద్రానికి ఇచ్చింది తప్ప కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు. బీజేపీ కర్షకుల వ్యతిరేక పార్టీ, కార్పొరేట్లకు అనుకూలమైన పార్టీ. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి బీజేపీ ఈరోజు రైతులకు కానీ పేదలకు కానీ చేసిందైతే ఏం లేదు. బీసీలకు ఒక కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టలేదు. దళితుల కోసం కూడా ఏం చేయలేదు. వర్గీకరణ చేస్తామని మాదిగల్ని కూడా మోసం చేసింది ఇవాళ బీజేపీ పార్టీ. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఇవాళ క్లారిటీ వస్తూ ఉంది. అంటే జనరల్గా ఏ ప్రభుత్వం మీద ఇంత త్వరగా వ్యతిరేకత, ఇట్లా 5 నెలల కాలంలో వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే అన్ని వర్గాలకు మోసం చేశారు. మీరు చూస్తే మహిళలు కానీ, రైతులు కానీ, పేదలు కానీ, ముస్లింలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చి మైనార్టీలకు కనీసం మంత్రి ఇవ్వలేదు. మైనార్టీలకు 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి కనీసం సగం కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని వాళ్ళని మోసం చేశారు. ఉద్యోగులకు రాగానే 4 డిఏలు ఇస్తామన్నారు. 5 నెలలైనా ఒక్క డిఏ కూడా విడుదల చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందువల్ల అన్ని వర్గాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగింది. బీజేపీ ఈ రాష్ట్రం పట్ల ఎప్పుడు కూడా అనుకూలంగా లేదు. రాష్ట్ర ఏర్పాటును కూడా తప్పు పట్టించే విధంగా తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పి పార్లమెంట్లో స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడడం ఈ రాష్ట్ర ప్రజల హృదయాలను ఇబ్బంది పెట్టింది. అంతేకాకుండా ఈరోజు 7 మండలాలను ఆంధ్రాలో కలిపి లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పచెప్పింది కూడా బీజేపీయే. అందువల్ల తెలంగాణలో బీజేపీ ఇవాళ మతం పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇవాళ దేవుడే, డెఫినెట్గా దేవుడిని అందరము కొలుస్తాం. కానీ బీజేపీ పార్టీ దేవుడు కేవలం బీజేపీలో ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తెలంగాణలో ఆ మత రాజకీయాలు తెలంగాణలో నడవు. సాధారణంగా చేసింది చెప్పుకోవడం ప్రభుత్వ విధి, ప్రతిపక్షాలు ప్రజల తరపున ప్రశ్నించడం బాధ్యత వారిది. సో ఈ పరిధిని దాటి సవాళ్ళు ప్రతి సవాళ్ళతో రేవంత్ రెడ్డి, హరీష్ రావు రాష్ట్రంలో ఒక పొలిటికల్ హీట్ను పెంచారు. సో ఇది ఏ దిశకు దారి తీయబోతుంది? సింపుల్ బై సార్, చేసింది చెప్పుకుంటే నాకు ఇబ్బంది లేదు. మీరు చెయ్యింది కూడా చెప్తున్నారు కదా. 2,500 రూపాయలు రాష్ట్రంలో మహిళలకు ఇచ్చాము అన్నారు, పడ్డాయా? 5 గ్యారంటీలు అమలు చేశామన్నారు, జరిగాయా? చెయ్యంది కూడా చెప్పి ప్రజల్ని మోసపుచ్చుతూ ఉన్నారు కనుక డెఫినెట్గా ప్రశ్నిస్తాం. ఆ రోజేమో మీరు ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇవాళ గాడ్ ప్రామిసెస్ చేస్తున్నారు. మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, కానీ అమలు కాలేదు. బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలి కదా. చెక్ బౌన్స్ అయితే ఎట్లయితే చట్ట ప్రకారంగా శిక్ష పడుతుందో, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. ఆ బౌన్స్ చేసిన దానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలని వీళ్ళు ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మేమన్నది రేవంత్ రెడ్డి గారితో, మీరు 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు, మొదటి రోజే సంతకం పెట్టమన్న రుణమాఫీ 2 ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దేవుళ్ళ మీద ఒట్లు పెడతా ఉన్నారు. మళ్ళీ 15 ఆగస్టు డెడ్ లైన్ పెడుతున్నారు. నేను స్పష్టంగా చెప్పాను, 6 గ్యారంటీలు రుణమాఫీ.
ఈ రెండింటిని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామాకు సిద్ధమన్నా. ఆయన ఇంతవరకు రాజీనామాకు ప్రిపేరే కాలేదు. రాజీనామా సవాల్ను స్వీకరించనే లేదు ఆయన స్వీకరించకుండానే డైలాగులు కొడుతుండ్రు. చెప్పింది 6 గ్యారంటీలు, 100 రోజుల్లో ప్రజలకు అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు. 150 రోజులైంది, ఇప్పటికే 50 రోజులు ఎక్కువైంది. మీరు అవి చేయలేదు. అవి పోని అట్లీస్ట్ ఇప్పటికైనా ఆలస్యమైనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి 15 ఆగస్టులోగా చేస్తే నేను సిద్ధం, ఆయన సిద్ధమా అని అడిగిన. ఇప్పటివరకు ఆయన నుంచి జవాబే లేదు. ఇవాళ 6 గ్యారంటీలు నువ్వు 15 ఆగస్టులోగా చేస్తావా చేయవా? సమాధానం చెప్పు. నువ్వు చేస్తే నేను సిద్ధం, ఒకవేళ నువ్వు సిద్ధమైతే కమాన్, ఇద్దరం కూడా ఒక పెద్ద మనిషి దగ్గర రాజీనామాలు పెడదాం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తరచుగా మాట్లాడుతున్నారు, కేసీఆర్ మానసిక పరిస్థితి బాగలేకుండా మాట్లాడుతున్నారని, ఇక కేటీఆర్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని. కాకపోతే హరీష్ రావు గారు వేసే ప్రతి సవాల్ను స్వీకరిస్తూ ప్రతి సవాల్ చేస్తున్నారు. ఏమనుకోవచ్చు? మీరే తనకు సరైన ప్రత్యర్థి రాష్ట్రంలో అని అనుకుంటున్నారని భావించవచ్చు? ఆయన రాజకీయాలు చేస్తున్నాడు. రాజకీయాలు చేసి కేసీఆర్ను వ్యంగ్యంగా మాట్లాడడము, కేసీఆర్ పట్ల పరుషమైన పదజాలం వాడడాన్ని తెలంగాణ ప్రజలు సహించరు. కేసీఆర్ నీ పేగులు తీసి మెడలేసుకొని తిరుగుతా అంటే తెలంగాణ సమాజం సహిస్తుందా? కేసీఆర్ నీ కనుగుడ్లు ఉడవికి గోటీలాడుతా అంటే తెలంగాణ సమాజం సహిస్తుందా? కేసీఆర్ నీకంటే వయసులో పెద్దవాడు. కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినటువంటి వాడు. 14 ఏళ్ళు పోరాడి ఆయన తెలంగాణ తెచ్చాడు. 10 ఏళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అనేక పథకాలకు మార్గదర్శి కేసీఆర్. ఇవాళ మిషన్ కాకతీయ, మన చెరువుల తవ్వకం దేశానికి మోడల్ అయింది. మిషన్ భగీరథ, ఇంటింటికి త్రాగునీరిచ్చే మన పథకం ఇవాళ కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు దాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. రైతు బంధు, ఇవాళ కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు కేంద్ర ప్రభుత్వానికి, దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కేసీఆర్ ప్రవేశపెడితే ఇవాళ అది దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇట్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానీ, వ్యవసాయ వృద్ధిలో కానీ, వడ్ల ఉత్పత్తిలో కానీ ఇవాళ దేశానికి ఒక మోడల్గా కేసీఆర్ గారు తయారు చేశారు. అందువల్ల అటువంటి కేసీఆర్ పట్టుకొని రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. ఇలాంటి భాష మాట్లాడినందుకు రేపటి ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు రేవంత్ రెడ్డికి తన ఓటుతో సమాధానం చెప్పాలని నేను పిలుపునిస్తాను. రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఇష్యూగా మార్చింది. సో మీ బీఆర్ఎస్ పార్టీ విధానం ఏంటి? అసలు సాధ్యమవుతుందా రిజర్వేషన్ రద్దు చేయడం అనేది? మీ విధానం ఏంటి అసలు? ఇప్పుడు 2 పార్టీలు దేశంలో అధికారంలో ఉన్నాయి మిత్రమా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ తాము ప్రజలకు ఏం చేశారో చెప్పుకోకుండా హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారని ఒక సెంటిమెంట్ డైలాగ్ కొట్టడం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము ప్రజలకు ఇచ్చిన బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారో దాని మీద మాట్లాడకుండా రిజర్వేషన్లు పోతాయని వీళ్ళు మాట్లాడతారు. హిందువుల ఆస్తి ముస్లింలకు పంచేది జరగదు, రిజర్వేషన్లు పోనే పోవు. 2 పార్టీలు కూడా ప్రజల్ని మోసం చేసినాయి. ఇద్దరు గాడిద గుడ్డే ఇచ్చారు ప్రజలకు. ఇద్దరు కూడా ప్రజలకేం చేయలేరు. ఇద్దరు కలిసి ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. ప్రజలు మీరేం చేశారు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, వాటిని ఎంతవరకు అమలు చేశారనే దాని మీద ప్రజలు ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తవి అమలు కాకపోగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు ఇలా రైతులకు దక్కడం లేదు. బోరుబావుల దగ్గర మోటార్లు గాలిపోతూ ఉన్నాయి. ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. మంచినీటి సరఫరాలో ప్రజలు త్రాగునీటి కోసం రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లా అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ప్రభుత్వం అందించినటువంటి పథకాలను కొనసాగించకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దానికి తగిన మూల్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోక తప్పదు. మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తే ఇక్కడ మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రధానంగా మీకు పోటీ ఎవరితో ఉందని భావిస్తున్నారు? ఎవరితో? డెఫినెట్గా మంచి మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది వైసాబ్. ఇది మెదక్ పార్లమెంట్ అనేది బీఆర్ఎస్ కంచుకోట. గతంలో 4 లక్షల మెజార్టీతో మేము ఇక్కడ గెలిచాం. ఇప్పుడు కూడా మంచి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. ఈ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో బీజేపీ కాంగ్రెసా వాళ్ళు తేల్చుకోవాల్సిందే, కానీ గెలుపు మాత్రం ఖాయం. సో రేపటి కేసీఆర్ సమావేశానికి సంబంధించి, రోడ్ షోకి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేసి ఎంతమంది సమీకరిస్తున్నారు? ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడి నుంచి ఎండ్ కాబోతుంది? అంటే మాకైతే అద్భుతమైన స్పందన ఉంటుంది. కేసీఆర్ ఈ మట్టి బిడ్డ, ఈ మట్టిలో పుట్టి పెరిగిన బిడ్డ. కేసీఆర్ అంటే ఇక్కడ ప్రజలకు ఎంతో ప్రేమ ఆదరాభిమానులు ఉంటాయి. ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్ షో కొనసాగుతుంది. సాయంత్రం 7:30 ప్రాంతంలో ఓల్డ్ బస్టాండ్ దగ్గర ఈ రోడ్ షో అనేటువంటిది జరుగుతుంది.
అందువల్ల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి కేసీఆర్ గారికి ఘనమైన స్వాగతం చెప్పాలని పిలుపునిస్తున్నాను. సో బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నాయని, వారు చేసిన కార్యక్రమాలు చెప్పుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడమే తమ ఎజెండాగా పనిచేస్తున్నాయని, వారికి బుద్ధి చెప్పడానికే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.